ఆదికాండము 4వ అధ్యాయం 1 ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని, యెహోవా దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొంటిననెను. 2 తరువాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సాగుచేయువాడు. 3 కొంతకాలమైన తరువాత కయీను భూమి ఫలములను యెహోవాకు అర్పణగా తెచ్చెను. 4 హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొన్నిటిని, అనగా వాటి క్రొవ్వును తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. 5 ఆయన కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతని ముఖము చిన్నబోయెను. 6 అప్పుడు యెహోవా కయీనుతో, నీకు కోపమెందుకు? ముఖము ఏల చిన్నబోయినది? 7 నీవు మేలు చేసిన ఎడల నిన్ను అంగీకరించనా? నీవు మేలు చేయని ఎడల పాపము వాకిట పొంచియుండును, అది నీ ఎడల వాంఛ కలిగియుండును, నీవు దానిని ఏలవలెననెను. 8 కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. 9 యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. 10 అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము భూమిలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. 11 కాబట్టి నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ భూమిమీద నీవు శాపగ్రస్తుడవు. 12 నీవు సేద్యము చేయునప్పుడు భూమి ఇకమీదట తన సారమును నీకియ్యదు, నీవు భూమిమీద దేశద్రిమ్మరివై అస్థిరముగా ఉందువని చెప్పెను. 13 అందుకు కయీను, నా శిక్ష నేను భరించలేనంత గొప్పది. 14 నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి భూమిమీద దేశద్రిమ్మరినై అస్థిరముగా ఉండెదను, కావున నన్ను చూచువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. 15 అందుకు యెహోవా, కయీనును చంపువానికి ఏడంతలు ప్రతిదండన కలుగునని చెప్పి ఎవడునూ అతనిని చంపకుండునట్లు యెహోవా కయీనుకు ఒక గుర్తు చేసెను. 16 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పున నోదు దేశంలో కాపురముండెను. 17 కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక పట్టణమును కట్టించి తన కుమారుని పేరును బట్టి ఆ పట్టణమునకు హనోకని పేరు పెట్టెను. 18 హనోకునకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మెతూషాయేలును కనెను. మెతూషాయేలు లామెకును కనెను. 19 లామెకు 2 స్త్రీలను వివాహము చేసుకొనెను. వారిలో ఒకతి పేరు ఆదా, రెండవదాని పేరు సిల్లా. 20 ఆదా యాబాలును కనెను. ఇతడు గుడారములలో నివసించుచు పశువులు గలవారికి మూలపురుషుడు. 21 ఇతని తమ్ముని పేరు యూబాలు. ఇతడు సితారాను వంశీని, ఊదువారికందరికిని మూలపురుషుడు. 22 సిల్లా కూడా తుబల్కయీనును కనెను. ఇతడు రాగి ఇనుములతో చేయబడిన ప్రతి ఆయుధమును పదును పెట్టువాడు. తుబల్కయీను సహోదరి పేరు నయమా. 23 లామెకు తన భార్యలతో ఇట్లనెను, ఆదా సిల్లాలారా నా మాట వినుడి, లామెకు భార్యలారా నా వాక్యమునకు చెవియొగ్గుడి. నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుణ్ణి చంపితిని, నన్ను దెబ్బకొట్టినందుకై ఒక పడుచువానిని హతము చేసితిని. 24 కయీను కోసము ఏడంతలు ప్రతిదండన కలిగిన ఎడల లామెకు కోసము 77 ప్రతిదండన కలుగుననెను. 25 ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెనని చెప్పి అతనికి షేతు అని పేరు పెట్టెను. 26 షేతుకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పటినుండి మనుష్యులు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభించిరి.